హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ ఆసియా మల్టీప్లస్ లాంగ్ అండ్ షార్ట్స్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం మిరియాల రసం తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్ ప్లీజ్. డ్రై రెడ్ చిల్లీస్, ధనియా, కాళీ మిర్చ్, టామరైడ్, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, జీరా, దాల్, కర్రీ లీవ్స్, జింజర్ అండ్ గార్లిక్స్, రెడ్ చిల్లీస్, రెడ్ డ్రై చిల్లీస్, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కందిపప్పు, కర్రీ లీవ్స్, కరివేపాకు, చింతపండు, పసుపు, ఉప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. ఇవన్నీ అందులో చేరిస్తేనే మన రసం తయారవుతుందండి. పేరుకి మిరియాల రసమే కానివ్వండి, ఇవన్నీ తప్పనిసరి అండి మనం రసం తయారు చేయటానికి. ఇక వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందామండి. ఇక పొయ్యి మీద కుక్కర్ పెట్టామండి. అందులో మన కొలత ఏం లేదండి, మన టేస్ట్ని బట్టి, మన అంచనాన్ని బట్టి వాటర్ యాడ్ చేద్దామండి. ఇక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి, మేము మాత్రం 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసామండి. ఇక అందులో ఉప్పు, పసుపు చేర్చేద్దామండి. ఇక నెక్స్ట్ చింతపండు అండి, టామరైడ్. ఇక ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా అందులో యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ మిరియాల రసాన్ని తయారు చేస్తున్నామండి. మా వీడియోని తిలకిస్తున్నారు కదండి. కొన్ని కర్రీ లీవ్స్ అండి, అదేనండి కరివేపాకు రెమ్మండి, అన్నీ ఇక హై ఫ్లేమ్ మీద బాగా మరిగిద్దామండి. చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్తో, చింతపండు పులుసుతో మన ఈ రసం మరుగుతుందండి, చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ ఒక 2-3 నిమిషాల తర్వాత దించేసి ఫిల్టర్ చేసి ఇక పోపు మసాలాలో యాడ్ చేసేయటమేనండి. మన రసం రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, పోపు మసాలా కూడా రెడీ అయిపోయిందండి. ఇక రసాన్ని కూడా ఫిల్టర్ చేసి పక్కన పెట్టామండి. పోపు మసాలాలో కొన్ని మెంతి సీడ్స్, పోపు మసాలా సీడ్స్, పెద్దలిపాయ పీసెస్, కర్రీ లీవ్స్, డ్రై రెడ్ చిల్లీ అండి. వెరీ సింపుల్గా మేము ఏదైనా సరే మా వీడియో ఈ విధంగా ప్రజెంట్ చేస్తామండి. మా వీడియోస్ని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీబీ ఆసియా మల్టీప్లస్ లాంగ్ అండ్ షార్ట్స్ ఛానల్ అండి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి వ్యూవర్స్. బై అండి.